ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు క్రొత్త నిబంధన గ్రంథంలోని ఎలిజాబెతు అనే స్త్రీని గూర్చి మనము కొంత సమాచారము తెలుసుకుందాం. లేఖన భాగంలో లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో కనబడుతుంది. ఎలిజాబెతు అనగా ప్రమాణం అని అర్థం. ఎలిజాబెతు భర్త జకర్యా గారు. బాప్తిస్మమిచ్చు యోహాను తల్లి ఈ ఎలిజాబెతు. ఆమె యొక్క గుణలక్షణములు: ఆమె నీతిమంతురాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో. ఆమె గొడ్రాలు కూడా. లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది. ఆమె ఆత్మపూర్ణురాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 41లో కనబడుతుంది. దైవ కనికరము పొందిన ధన్యురాలుగా లూకా సువార్త 1వ అధ్యాయం 58లో మనకి కనబడుతుంది. బైబిల్ గ్రంథమందు కొంతమంది గొడ్రాండ్రు ఉన్నారు. వారిలో షారా, రిబ్కా, రాహేలు, మానోహ భార్య హన్నా, మీకాలు, షూనేమీయురాలు ఎలిజాబెతు. పైన వివరించిన గొడ్రాండ్రైన స్త్రీలందరూ శరీర సంబంధంగా గొడ్రాండ్రైనను ఆత్మీయ జీవితంలో ప్రభువును అభ్యర్థించి బిడ్డలను పొందిన గొప్ప వీర వనితలు వీరు.